ఎవ్రీవన్, దిస్ ఇస్ డిఆర్పి. వెల్కమ్ టు ప్యూర్ మ్యాథ్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మన ఇన్స్టిట్యూట్లో ఏపీ సెట్ 2020కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో కంప్లీట్ సిలబస్ని అలాగే పేపర్ 1ని ఆన్లైన్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి యాప్ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ రెండు కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా మీకు పిన్ చేయడం జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఏపీ సెట్, టీఎస్ సెట్, ఆర్ సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎల్, డిఎల్, యూజీసీ సిఎస్ఆర్ నెట్ అండ్ పీజీ సెట్. సో దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్స్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో మనం కంప్లీట్గా ఆన్లైన్లో మనం కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోచింగ్లో రికార్డెడ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి నోటిఫికేషన్స్కి మెంటర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఏపీ సెట్కి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి ఒకసారి మీరు రిజిస్టర్ అయ్యి ఒకసారి కోర్స్ చెక్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఇది ఏపీ సెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. దీని యొక్క వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి apset.net.in. సో దీని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో దీంట్లో మనకి 2 కేటగిరీస్, ఒకటి వ్యూ నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్. సో వ్యూ నోటిఫికేషన్లో మనకి ఏపీ సెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ పేజ్లో మనకైతే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అప్లై ఆన్లైన్. సో ఈ అప్లై ఆన్లైన్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్కి ఓపెన్ అవ్వడానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో మీకు చూపిస్తాను. ఒకసారి మనం పేజ్ బాటమ్కి వెళ్తే రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. ఒకసారి దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే ఇది నెక్స్ట్ పేజ్గా రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్లో మనకి ఇలా హోము అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కాంటాక్టర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి కాంటాక్టర్స్లో మనకి ఏపీ సెట్కి సంబంధించి టెక్నికల్గా లేదా ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్స్కి అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఏపీ సెట్ నోటిఫికేషన్ వచ్చేసి December 31st, 2025. సో ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం అటెంప్ట్ చేసేది 2025 యొక్క ఏపీ సెట్ అండి, 2026 ఏపీ సెట్ కాదు. అంటే ఈ 2026లోనే మనం 2 ఏపీ సెట్స్ అయితే మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇయర్ ఈ నోటిఫికేషన్లోనే మీరు ప్రిపరేషన్ కొంచెం సిన్సియర్గా స్టార్ట్ చేయండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ అప్లికేషన్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి January 9th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వితౌట్ లేట్ ఫీజు మనకి February 9th వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 2000 లేట్ ఫీజు తోటి మనకి February 25th వరకు ఇవ్వడం జరిగింది. 5000 లేట్ ఫీ తోటి మనకి March 5th వరకు జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ లేట్ ఫీలు అంటున్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే మనకి అన్రిజర్వ్ వాళ్ళకి అలాగే రిజర్వ్ వాళ్ళకి అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఇలాగ 3 కేటగిరీస్లో మనకి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. ఆ ఫీ స్ట్రక్చర్తో పాటు ఈ లేట్ ఫీలు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఆ ఛాన్స్ వరకు వెళ్లకుండా మ్యాక్సిమం February 9th లోపలనే మీరు అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే హాల్ టికెట్స్ ఒక డిస్ప్లే సంబంధించి మనకి March 19th నుంచి వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ అయితే అవైలబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి March 28th అండ్ 29th. ఈ 2 డేస్లో ఆ 4 సెషన్స్లోనే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ డేట్స్ అండి. అయితే ఒకసారి మనం హోమ్ పేజ్లో ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ గురించి ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అండి. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ అండ్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి నేను చెక్ చేస్తాను. ఇక్కడ 2025 ఏపీ సెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ప్యూర్లీ ఆన్లైన్ బేసిస్లో
మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీ సెట్‌లన్నీ ఎక్సెప్ట్ కోవిడ్ మనకి ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేశారు. ఇక నుంచి మనకి ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఏపీ సెట్. సో, ఏపీ సెట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా గానీ, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్‌లో లెక్చరర్‌గా గానీ మనం ప్లేస్ అవ్వాలంటే, వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఈ సెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఏపీ సెట్ ద్వారా మనకి జాబ్ అయితే రాదు. కానీ జాబ్ రావడానికి ఏపీ సెట్ మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏపీ సెట్ అనేది జాబ్ ఇచ్చేది కాదు. జాబ్‌కి ఇచ్చేటువంటి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ మాత్రమే. అలాగే ఏపీ సెట్ ద్వారా మనకి ఎటువంటి జేఆర్ఎఫ్ గానీ, అలాగే పీహెచ్‌డీకి సంబంధించిన స్కాలర్‌షిప్ గానీ మనకి అవకాశం ఉండదండి. కానీ రీసెర్చ్ అడ్మిషన్స్‌లోను, అలాగే ఆర్‌సెట్‌లోను మనకి ఏపీ సెట్ వాళ్ళకి ఒక స్పెషల్ రిజర్వేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వాలిడిటీ ఆఫ్ ఏపీ సెట్. మరి ఏపీ సెట్ యొక్క సర్టిఫికేట్ యొక్క వాలిడిటీ ఎంత ఉంటుందంటే, అది లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి ఏపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత త్రూ ఔట్ లైఫ్‌లో మనకి ఏపీలో మనం యూనివర్సిటీస్‌లోను, అలాగే డిగ్రీ కాలేజ్‌లో ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో మనం అప్లై చేసుకోవడానికి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనండి. అలాగే ఎవరైతే నెట్ క్వాలిఫై అవుతారో, ఆ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏపీ సెట్ అవసరం లేదండి. నెట్ సర్టిఫికేట్ మనం ఏపీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ సెట్ ద్వారా మనకి ఎటువంటి జేఆర్ఎఫ్, అలాగే ఎటువంటి ఫెలోషిప్స్ అయితే రావడం జరగదు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో, ఏపీ సెట్ 2025 కంప్లీట్‌గా ఆన్‌లైన్ బేసిస్‌లో జరుగుతుంది. అలాగే మనకి కంప్లీట్ ఎగ్జామ్ మొత్తం మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లోనే అడగడం జరుగుతుంది. ఎటువంటి ఎస్సేస్ గానీ, వేరే వేరే ప్యాటర్న్ ఏం జరగదు. కంప్లీట్‌గా మల్టిపుల్ చాయిస్ క్వెషన్ బేస్‌లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి త్రూఅవుట్ ఏపీ సెట్ మొత్తం మనకి ఒక 2 పేపర్స్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఇది ఏపీ సెట్ కండక్ట్ చేస్తున్నటువంటి 30 సబ్జెక్ట్స్‌లో ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్‌కి కూడా పేపర్ 1 కామన్. ఇది మనకి ఓవరాల్‌గా 50 క్వెషన్స్ ఇస్తారు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. ఓవరాల్‌గా 100 క్వెషన్స్ పేపర్ 1 ఉంటుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్. అలాగే పేపర్ 2 ఇది పీజీలో మీరు చదివినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్‌గా ఒక సబ్జెక్ట్‌ని అలాట్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ మీదే మనకి కంప్లీట్ పేపర్ 2లో ఉన్నటువంటి క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా 100 క్వెషన్స్ ఇస్తారు. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్. ఓవరాల్‌గా 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. అంటే కంప్లీట్ ఏపీ సెట్ మొత్తం కూడా మనం 300 మార్క్స్‌కి 3 అవర్స్ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2, 2 పేపర్స్ కూడా మనకు సింగిల్ సెషన్స్‌లోనే కంటిన్యూగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే పేపర్ 1 స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్‌లో పేపర్ 2 ఓపెన్ అవుతుంది. మనం పేపర్ 1కి, పేపర్ 2కి ఎటువంటి గ్యాప్ ఉండదు. ఒకే సెషన్‌లో మనం 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాసే విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌కి వెళ్ళడం మంచిది. నెక్స్ట్ ఎగ్జామినేషన్‌కి ప్యాటర్న్ మనం చెప్పుకున్నట్టుగా ఇది కంప్లీట్‌గా క్వెషన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో ఉంటది. సో, ప్రతి క్వెషన్ కూడా 2 మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏపీ సెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉండదండి. సో, నెట్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది గానీ, ఏపీ సెట్‌లో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే అటెంప్ట్ చేయనటువంటి క్వెషన్స్ కూడా మనకి ఎలాంటి నెగెటివ్ మార్కింగు ఉండదు. అయితే దీనివల్ల ఏపీ సెట్‌లో మనం 100% అన్ని క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి 100% క్వెషన్స్ మనం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్‌కి పీజీలో 55% వితౌట్ రౌండింగ్ 55% మార్క్స్ ఉండాలి. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ, థర్డ్ జెండర్ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ వాళ్ళ పీజీలో సెక్యూర్ చేసి ఉండాలి. ఇది మినిమమ్ క్వాలిఫికేషన్. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ పీజీ కంప్లీట్ అవ్వనప్పటికీ ఏపీ సెట్ రాయొచ్చా అంటే డెఫినెట్‌గా రాయొచ్చు. ఎలా అంటే వీళ్ళు ఏపీ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఏపీ సెట్ 2025ని వీళ్ళు ఎగ్జామ్ గనుక క్రాక్ చేస్తే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పటికి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు హ్యాపీగా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి మీ సెట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఏపీ సెట్ 2025
సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి కనుక మీ దగ్గర పీజీ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ లేకపోతే మీకు 2 ఇయర్స్ వరకు మీకు టైం ఇస్తారు. ఈ 2 ఇయర్స్‌లో ఎప్పుడైనా మీ పీజీ సర్టిఫికేట్ ఎప్పుడైతే మీ చేతికొచ్చిందో ఆ సర్టిఫికేట్ తీసుకొని సెట్ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటే మీకు వెంటనే సెట్ క్వాలిఫై అయిన సర్టిఫికేట్ అయితే ఇస్తారు మీకు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏపీ సెట్ రాయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదండి. నెక్స్ట్ ఏపీ సెట్‌కి మరి ఎగ్జామ్షన్ ఏముందంటే ఏపీ సెట్‌కి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదండి. ఎవరైతే నెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఏపీ సెట్ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అయినప్పటికీ ఏపీ సెట్ క్వాలిఫై అవ్వాల్సిందే. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఉంటుందండి. అయితే అప్లికేషన్ ప్రొసీజర్ మనకి 2 స్టెప్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. స్టెప్ 1 ఏంటంటే ఫీజ్ పేమెంట్. ఫీజ్ పేమెంట్‌కి మన మొబైల్ నంబరు, మన ఈమెయిల్ ఐడీ, మన పేరెంట్స్ నేము, మన నేము, అలాగే పీజీ హాల్ టికెట్ డీటెయిల్స్ తోటి పేమెంట్ అయితే కంప్లీట్ చేయిస్తారు. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే మన ఫోటో, మన సిగ్నేచరు, సర్టిఫికేట్ అప్లోడ్ తోటి ఈ 2 స్టెప్స్ తోటి మనకి ఏపీ సెట్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో దీని గురించి నేను మీకు ఇంకొక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అక్కడ నేను మీకు దీనికి ఫోటో అలాగే సర్టిఫికేట్స్‌ని ఎలా కంప్రెస్ చేసుకోవాలో కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 1600 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. అలాగే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1300 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. అలాగే రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి 900 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ కన్వీనియన్స్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఎటువంటి సర్కమ్స్టెన్సెస్‌లో కూడా మనకి ఫీజు అయితే రిటర్న్ చేయడం జరగదు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి మీ సబ్జెక్టు, మీ ఎలిజిబిలిటీ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేసి ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ కోడ్స్. ఇయర్ ఏపీ సెట్ మనకి టోటల్‌లో 30 సబ్జెక్ట్స్‌లో మనకి ఏపీ సెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు పీజీలో చేసినటువంటి పీజీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ పీజీ ప్రోగ్రామ్ యొక్క సబ్జెక్టు ఈ 30 సబ్జెక్ట్స్‌లో కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న టేబుల్‌తో మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ ద్వారా మీ పీజీలో చదివినటువంటి సబ్జెక్టు ఇక్కడ అప్లికేషన్‌లో కనిపించకపోయినప్పటికీ, దానికంటూ ఇంకొక సబ్జెక్ట్‌ని వాళ్ళు అసైన్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్‌లో మనం పీహెచ్‌డీ ఆ సబ్జెక్ట్‌లో మనం అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకొని దాంట్లో మనం ఎగ్జామ్ రాయాలి. అది ఎలా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ కోడ్ 3 చూడండి. కెమికల్ సైన్సెస్. కెమికల్ సైన్సెస్‌లో ఎవరెవరు ఎగ్జామ్ రాయాలి అంటే, ఎవరైతే అనలైటికల్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెడికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, బయోనెగరీ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్‌లో ఎవరైతే పీజీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా కెమికల్ సైన్సెస్ అనేటువంటి పేపర్‌ని ఆప్ట్ చేసుకోవడం ద్వారానే వాళ్ళు ఏపీ సెట్ రాయాలి. అంటే మీరు ఎవరైనా మెడికల్ కెమిస్ట్రీలో పీజీ చేసి మెడికల్ కెమిస్ట్రీలో ఇక్కడ ఏపీ సెట్‌లో అప్లికేషన్‌లో మనకు పేపర్ లేదని చెప్పేసి మీరు కంగారు పడకూడదు. మీరు కెమికల్ సైన్సెస్ పేపర్ ద్వారానే మీరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాయాలి. అర్థమైందండి? ఇక్కడ మీ పీజీ ప్రోగ్రామ్‌లో చదివినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్టు డైరెక్ట్‌గా అప్లికేషన్‌లో కనిపించకపోవచ్చు. కనిపించకపోయినప్పటికీ మీ పీజీ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఒక సబ్జెక్ట్ అయితే అలాట్ చేస్తారో, ఆ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని మీరు ఫాలో అప్ చేసి, ఆ సబ్జెక్ట్‌లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. ఒకవేళ మీరు పీజీలో చేసినటువంటి మీ పీజీ పేపర్ కనుక ఈ పీజీ ఫాలోడ్ ప్రోగ్రామ్స్ లిస్ట్‌లో కనుక లేకపోతే, మీరు ఏపీ సెట్‌కి ఎలిజిబిలిటీ కాదు. డైరెక్ట్‌గా నెట్ రాసుకోవడం తప్ప మీకు వేరొక ఆప్షన్ లేదు. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ సబ్జెక్ట్ దీంట్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, దీంట్లో ఉంటే దానికి సిగ్నిఫికెంట్‌గా ఇచ్చినటువంటి సబ్జెక్ట్‌లోనే మీరు ఎగ్జామ్ రాయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనండి? మనం మ్యాథమెటిక్స్‌లో మనకి కంప్లీట్ ఆన్‌లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఎవరెవరు ఎగ్జామ్ రాయాలంటే, ప్యూర్ మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్,
మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్, అలాగే వీటికి సంబంధించిన వీటి కాంబినేషన్లో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మ్యాథమెటికల్ సైన్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లోనే మీరు ఎగ్జామ్స్ రాయాలి తప్ప వేరే సబ్జెక్ట్లో మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ వాటి యొక్క కరస్పాండింగ్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ మనకి ఇంగ్లీషు అండ్ తెలుగులో కూడా మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామర్స్, నెక్స్ట్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇవి ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొలిటికల్ సైన్స్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే సోషాలజీ, ఈ సబ్జెక్టులు కూడా మనకి ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ సబ్జెక్టు ఇక్కడ ఏ లాంగ్వేజ్లో ఇస్తుంది, అది తెలుగులో ఇస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్కి అయితే ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఓకేనండి. బట్ తెలుగు పేపర్ 1 వచ్చేటప్పటికి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మనకు లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ పేపర్ 2 వచ్చేటప్పటికి మాత్రం ఈ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఒక క్యాండిడేట్ ఎలిజిబిలిటీ సాధించడానికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి అంటే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏంటంటే, ఎవరైతే ఏపీ సెట్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్లో అటెంప్ట్ చేయి, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కలిపి అబ్జర్వ్ చేయండి, పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి జనరల్ వాళ్ళకైతే 40% ఆఫ్ మార్క్స్ అంటే ఓవరాల్గా 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 రావాలి. అలాగే రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 35% అంటే 105 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి, ఈ మార్క్స్ వస్తే మీకు సెట్కి ఎలిజిబిలిటీ కాదు, కానీ సెట్ ఎలిజిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైతే ఈ 120 మార్క్స్ అలాగే 105 మార్క్స్ వస్తాయో వాళ్ళందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేస్తారండి. ఆ లిస్టులో నుంచి టాప్ 6% మీ యొక్క సబ్జెక్టు, మీ యొక్క కేటగిరీలో నుంచి టాప్ 6% ఆఫ్ క్యాండిడేట్స్ని తీసి వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ని డిసైడ్ చేసి ఆ కట్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఏపీ సెట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. దీని వెనకాల మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. ఆ మ్యాథమెటికల్ ఫార్ములా మీకు అవసరం లేదు, అదంతా యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటారు. మీరు చేయాల్సినటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 300 మార్క్స్కి మీ సబ్జెక్ట్లో, మీ కేటగిరీలో ప్రీవియస్ ఏపీ సెట్లో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనే దాని గురించి ఒకసారి చెక్ చేయండి. నేను మీకు తర్వాత ఈ మన మ్యాథమెటిక్స్ సంబంధించి అలాగే రిమైనింగ్ పేపర్కి సంబంధించి 2012 నుంచి 2024 వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే మీ కట్ ఆఫ్లో ప్రీవియస్ ఏపీ సెట్స్లో ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో వాటి మీదే ఫోకస్ చేయండి. ఆ ఫోకస్తోనే మీరు చదవండి, ఓకేనండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి 2012 నుంచి 2024 వరకు ఎప్పుడు కూడా మనకి 145 మార్క్స్ నుంచి 148 మార్క్స్ ఎప్పుడు క్రాస్ చేయలేదండి. అంటే అరౌండ్ 150 మార్క్స్ ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. సో కాబట్టి 150 మార్క్స్ అంటే సో 50% అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ వస్తే మ్యాథమెటిక్స్లో మీరు క్వాలిఫై అయినట్లే. అలాగే రిజర్వ్డ్ వాళ్ళకి ఒక 5% మనం తగ్గించుకుందాం, అరౌండ్ 140+ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. సో దీని మీదే మీరు ఫోకస్ చేయండి. ఇంక రిమైనింగ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, రిమైనింగ్ ఈక్వేషన్స్ ఏమి కూడా మీకు అవసరం లేదు. అదంతా యూనివర్సిటీ వాళ్ళు చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా ఎఫెక్టివ్గా, చాలా క్లియర్గా మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు మీ కేటగిరీలో, మీ సబ్జెక్ట్లో ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఆ కట్ ఆఫ్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి, ఓకేనండి. సో ఇది ఏపీ సెట్లో ఒక క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ మొత్తం మనకి 13
డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇచ్చేయడం అనేది జరిగింది. సో ఇందులో మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో మీరు ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు అలాట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఆ 3-5 ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వాటిలో ఫస్ట్ ప్రయారిటీని బట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్‌ని బట్టి ఆ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇచ్చుకోండి. దాన్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఈ త్రూఅవుట్ ఈ 13 ప్లేసెస్‌లో ఏ ప్లేస్‌లో అయినా మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. దానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏవైనా డీటెయిల్స్ కనుక మిస్ అయ్యి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి యాప్ యొక్క లింకు, అలాగే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక డౌట్స్ మీరు క్లియర్‌గా అడగొచ్చు. సో మా టీమ్ ఎప్పుడు కూడా మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకేనండి. రైట్, ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంటు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.